నేను అసలు ఆ సభలో ఆ పేరే ప్రసంగించలేదే, నేను అసలు అలా అనలేదే. మీరు తమిళనాడు పాలిటిక్స్ ఫాలో అవుతుంటే మీకు ఈ విషయం ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకోండి. నేను అసలు ఆ సభలో ఆ పేరే ప్రసంగించలేదే అని ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు. అసలు ఈ ఉదయనిధి స్టాలిన్ ఎవరు? ఉదయనిధి స్టాలిన్ డిఎంకే పార్టీ యొక్క మెంబర్. టీవీకే ఇప్పుడు రూలింగ్ పార్టీ. దీనికి చీఫ్ మినిస్టర్ గా తలపతి విజయ్ గారు. డిఎంకే పార్టీ అపోజిషన్ పార్టీ. ఇప్పుడు మన ఆంధ్రాలో తెలుగుదేశం, వైసీపీ ఎలాగో ఇక్కడ తమిళనాడులో కూడా డిఎంకే అనే ఒక పార్టీ, అలాగే టీవీకే అనే ఒక పార్టీ ఉంది. సో ఈ అపోజిషన్ లీడర్స్ ఇప్పుడు ఎవరైతే ఓడిపోయారో డిఎంకే వాళ్ళు సభ పెట్టి అపోజిషన్ లీడర్స్ అంటే ఎలా ఉంటారు? ఫార్మర్స్ ని పట్టించుకోవడం లేదు, తమిళనాడు డెవలప్ అవ్వడం లేదు, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు ఏవి ఇంకా స్టార్ట్ చేయలేదంటే అది ఒక అపోజిషన్ పార్టీగా మీకు చెల్లుతుంది. బేసికల్ గా ఈయన ప్రసంగిస్తుండగా ఫార్మర్స్ గురించి, కావేరీ లేక్స్, కొన్ని నీటి ఉత్పత్తులు, జలాల గురించి ఆయన ప్రసంగిస్తుండగా ఈ సభలో కొంతమంది త్రిస అనేవి అనడం మొదలు పెట్టారు. సో ఆయన మేబీ ఫస్ట్ కొంతసేపు ఆలోచించారు. కానీ ఇది ఎలా ఉందంటే ఒకరి పైన మనం సెటైర్ వేయకుండా నవ్వకుండా అది మీరు చూసుంటే ఆయన అన్నాడో లేదో మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కాకపోతే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే త్రిష ఈవిడ తమిళనాడులో ఒక పెద్ద యాక్ట్రెస్. ఆడపిల్లలను గౌరవించడం అనేది ఎక్కడైనా అరుదైన సంస్కారం. పాలిటిక్స్ అనేవి ప్రజా సమస్యల మీద నడాలి, కానీ ఆడపిల్లలను తెచ్చి అసభ్యకరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది దీనిపైన టీవీకే పార్టీ వాళ్ళు చాలా కఠినంగా ఖండించారు. ఒక అమ్మాయికి, ఒక ఆవిడికి, ఒక అమ్మకి భంగం కలిగించేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది ఖండిస్తున్నారు. మన వాక్యులు కేవలం విజయ్కి, అలాగే టీవీకి, పార్టీకి, కానీ త్రిషకి, ఆడపిల్లల్ని అగౌరవపరచడానికి గట్లా కాదని ఆయన వాళ్ళకి సర్ది చెప్పాలి. అలా సర్ది చెప్పడం మానేసి ఈయన కూడా అన్నట్టుగా ఉండనట్టుగా నేనేం చేయలేదే, నేనేం ఆవిడ పేరు తేలేదే అని జస్ట్ నార్మల్గా చెప్పేశారు. ఆగస్ట్ 4, 2026 ఆయన్ని అరెస్ట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాళ్ళని జీప్లో తీసుకెళ్లడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ డిఎంకే పార్టీ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయిన తర్వాత ఈ పార్టీకి మద్దతు పలికే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ రోడ్ల పైనకి వచ్చేసి షాపులు మూసేసి, వాహనాల పైన ప్రజలు వెళ్తుంటే వాళ్ళని ఆపేసి కొట్టేసి, ఇలా పెద్ద పెద్ద రౌడీయిజం చేస్తూ ఇలా రోడ్ల మీదకి ఎక్కేశారు. ఇప్పుడు టీవీకే పార్టీ కార్యకర్తలు, అలాగే టీవీకే పార్టీ, అలాగే తమిళనాడు ప్రజలు కోరుకుంటుంది ఒకటే. ఇప్పుడు ఏదైతే ఉదయనిధి స్టాలిన్ గారు ఆ పార్టీ ప్రసంగంలో ఆవిడని అగౌరవపరిచి కించపరిచారో, అలాగే ఒక బహిరంగ సభలో ఆమెకు అగౌరవపరిచామని, క్షమించమని చెప్పమని అందరూ కోరుకుంటున్నారు. త్రిష గారు ఏమి టీవీకే పార్టీలో లేరు, లేకపోతే డిఎంకే పార్టీలో ఏమి ఆవిడ పోటీ చేయడం లేదే. కానీ ఇక్కడ త్రిష గారిని మధ్యలోకి తెచ్చి రాజకీయ మాటల్లో, రాజకీయ సభల్లో ఆవిడని అగౌరవపరచడం ఎంతవరకు కరెక్ట్? దీనికి మీరేమంటారు? ఒక్కసారి కామెంట్ చేయండి.